పొరపాటున కూడా ముఖానికి కొన్ని ఐటమ్స్ని రాయొద్దు. చర్మాన్ని మెరిపిస్తాయని ఎవరైనా చెప్పినా దూరం పెట్టండి. చర్మ సమస్యలు రాగానే వాటిని త్వరగా తగ్గించేందుకు క్రీమ్స్, టిప్స్ అంటూ కొంతమంది కొన్నిటిని ఫాలో అవుతారు. కానీ ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఫాస్ట్గా సమస్యని తగ్గించే టిప్స్ని వెతకడం మొదలు పెడతారు. ఇందులో నైట్లో ఒకసారి రాయగానే రిజల్ట్ ఉందని చెప్పగానే వాటిని రాసేస్తుంటారు. నిజానికి వాటి వల్ల ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపించినప్పటికీ దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలా అస్సలు చర్మంపై రాయకూడదని పదార్థాలేంటో తెలుసుకోండి. మొటిమలు, మచ్చలు, బ్లాక్, వైట్ హెయిర్స్ ఇలాంటి రకాల చర్మ సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఒక్కటే పరిష్కారం ఉండకపోవచ్చు. వీటిని తగ్గించేందుకు ముందుగా అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ కారణాలను కనిపెట్టి వాటికి దూరమయ్యే సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ మనం అలా కాదు. ఏ కారణం చేత ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని దూరం చేసుకునేందుకు ముందుగా ఇంటి చిట్కాలని ఉపయోగిస్తాం. నిజానికి ఇంటి చిట్కాలు చాలా ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి. అయితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం చర్మ సమస్యల్ని తగ్గించే బదులు మరింత పెద్దగా చేస్తాయి. దీనికి కారణం అందులోని కొన్ని రకాల గుణాలు. అలాంటి వాటిని చర్మంపై నేరుగా పూయొద్దు. దీనివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మరి అవేంటో తెలుసుకోండి. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవల్ చేయడానికి వ్యాక్స్ బెస్ట్ ఆప్షన్. కానీ బాడీలో మిగతా భాగాలతో పోలిస్తే ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. శరీరంపై వెంట్రుకల్ని తొలగించడానికి వ్యాక్సింగ్ అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఇన్గ్రోన్ హెయిర్ పెరగడంతో పాటు స్కిన్ సెన్సిటివ్గా మారుతుంది. అంతేకాకుండా మచ్చలు, దద్దుర్లు, మొటిమలు, ముడతల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వ్యాక్సింగ్ చేయించుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖంపై మచ్చలు, మొటిమల్ని తగ్గించడానికి టూత్ పేస్ట్ బాగా పనిచేస్తుందని చెప్తారు. కానీ దీనిని ముఖానికి రాస్తే మచ్చలు ఏర్పడడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇందులో హార్ష్ కెమికల్స్ చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. దీంతో స్కిన్ ఎర్రగా మారుతుంది. కాబట్టి టూత్ పేస్ట్ వాడకుండా ఉండటం చాలా మంచిది. మొటిమల్ని తగ్గించడంలో టూత్ పేస్ట్ బాగా పనిచేస్తుందని, దీనివల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని చెప్తారు. కానీ అది రాసిన ప్రదేశంలో రంగు మారడమే కాకుండా నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి దీనిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ముఖంపై వచ్చే సమస్యల్ని దూరం చేయడంలో సన్ స్క్రీన్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాయమని చెప్తారు. దీనివల్ల సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మంపై ముడతలు, మచ్చలు, ట్యాన్ వంటివి పెరగవు. అయితే ఆ సన్ స్క్రీన్ సరైనది రాయాలి. ఎక్స్పైర్ అయిన సన్ స్క్రీన్ని రాయొద్దు. దీనివల్ల అలర్జీ వంటివే కాకుండా స్కిన్ ఇరిటేట్ అవుతుంది. దీనివల్ల స్కిన్ రిపేర్ అవ్వడమే కాకుండా మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి సన్ స్క్రీన్ కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి కొనడం, వాడే ముందు చెక్ చేయడం చేయాలి. నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కానీ దీనిని నేరుగా ముఖానికి రాయడం అస్సలు మంచిది కాదు. దీనిని డైల్యూట్ చేసి వాడాలి. అంతే. కొద్దిగా నిమ్మరసాన్ని అంతకు మించిన నీటితో కలిపి డైల్యూట్ చేసి అప్పుడే రాయాలి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల చర్మం ఎఫెక్ట్ అవుతుంది. చర్మంపై మంట, పగుళ్ళు, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. నిమ్మలోని ఫ్లోరాలెన్ అనే కెమికల్ చర్మాన్ని మరింత నెగిటివ్ చేస్తుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు మరింత సెన్సిటివ్గా మారుతుంది. నిమ్మని ముఖానికి అప్లై చేశాక ఎండలో వెళ్ళడం వల్ల చర్మం ఇబ్బందికి గురవుతుంది. అతినీల లోహిత కిరణాలు పడి రియాక్షన్ ఏర్పడి దద్దుర్లు రావచ్చు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని కోమలంగా మారుస్తాయని చెప్తారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ ఆయిల్లో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సంతృప్తి కొవ్వు. చర్మ రంధ్రాన్ని మూసుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల స్కిన్ పొడిబారుతుంది. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి చర్మంపై ఈ ఆయిల్ని వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వారు దీనికి దూరంగా ఉండాలి. చర్మానికి ఆయిల్ని అప్లై చేసినప్పుడు చర్మంలో అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు పెరుగుతాయి.